ఈరోజు మనం సొసైటీలో చాలా కాలంగా దాచేస్తున్న మాట్లాడడానికే భయపడే ఒక బిగ్గెస్ట్ హిపోక్రసీ గురించి ఓపెన్గా మాట్లాడుకుందాం. రీసెంట్గా సుప్రీంకోర్టు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా గురించి ఫోర్స్ అండ్ సెక్స్ వర్క్ కేసులపై కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 18 years నిండిన వాళ్ళు తమ స్వచ్ఛంద ఇష్టంతో సెక్స్ వర్క్స్ చేస్తుంటే వాళ్ళను నేరస్తుల్లో చూడొద్దని, వాళ్లపై పోలీసులు దాడులు చేయటం, కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని చాలా క్లియర్గా తేల్చెప్పింది. అంటే చట్టం దృష్టిలో ఇష్టపూర్వకంగా చేసే ఈ పని నేరం కాదని చెప్పింది. కానీ సమాజం దృష్టిలో మాత్రం కేవలం ఆ స్త్రీ మాత్రమే నేరస్తురాలిగా మిగిలిపోతుంది. తప్పు ఇద్దరిది అయినప్పుడు నింద, అవమానం, ఆఖరికి శిక్ష కూడా ఆ ఆడదానికి ఎందుకు వర్తిస్తున్నాయి? అదే సమాజం మగాన్ని మాత్రం ఎందుకని తప్పు పట్టడం లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు వెనుకున్న అసలైన అర్థం ఏంటి? మన సొసైటీలో ఉన్న ఈ డబుల్ స్టాండర్డ్స్కి అసలు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనే పూర్తి డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు కల్పించింది. అందులో సెక్స్ వర్కర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారనే విషయాన్ని తాజా తీర్పుతో మరోసారి గుర్తు చేసింది ధర్మాసనం. కాసేపు ఈ కోర్టు తీర్పు పక్కన పెడదాం. ఈ టాపిక్ రాగానే మన సొసైటీ మైండ్ సెట్ ఎలా రియాక్ట్ అవుతుందో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వ్యభిచారం, లేచిపోవటం, అక్రమ సంబంధం ఇలాంటి పదాలు ఏవైనా కావచ్చు. ఈ పనుల్లో కేవలం ఒక మహిళ మాత్రమే ఉంటుందా? లేదు కదా. తమ అవసరం తీర్చుకునే సో కాల్ మగాళ్ళనే కామాంధులు కూడా ఉంటారు. కానీ సమాజం ఎప్పుడూ ఒక స్త్రీని మాత్రమే దోషిగా నిలబెడుతుంది. ఎన్నో ఏళ్ల కిందట మగవాడు క్రియేట్ చేసిన కొన్ని సాంప్రదాయాలు, భావజాలాలు ప్రతి తప్పుకు ఆడవాళ్ళనే బ్లేమ్ చేసేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ రోజుకి కూడా ఆ మైండ్ సెట్ అసలు మారలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మధ్య మనం వింటున్న హనీ ట్రాప్, పరువు హత్యలు అనే పదాలు. మొన్నటికి మొన్న ఎవరో ఒక ఫీమేల్ యాంకర్ కోసం ఒక మగవాడు దాదాపు 9.80 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. ఆ డబ్బు కోసం వాడు అప్పులు చేశాడు. తన కామాన్ని తట్టుకోలేక అంత అమౌంట్ పే చేశాడు. కానీ అక్కడ దౌర్భాగ్యం ఏంటంటే సొసైటీ ఆ మగవాడి వీక్నెస్ని ప్రశ్నించకుండా కేవలం ఆమె మీద మాత్రమే మీమ్స్ వేసి, జోక్స్ వేసి ఎంజాయ్ చేసింది. హనీ ట్రాప్లో మగవాడి తప్పుని, వాడి లస్ట్ని క్వశ్చన్ చేయకుండా కేవలం ఆడతాని పతనాన్ని మాత్రమే చూసి జడ్జ్ చేస్తుంది సమాజం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వివాహేతర సంబంధం ఇష్యూ బయటపడినప్పుడు ఒక స్త్రీ వల్ల ఒక మగాడు సూసైడ్ చేసుకున్నాడు అనుకుందాం. కానీ చిత్రంగా తమ భార్యలను వదిలేసి ఆ స్త్రీతో రిలేషన్లో ఉన్న మిగతా మగవాళ్ళు మాత్రం ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వరు, ఊరేసుకోరు. ఇక పరువు హత్యల విషయానికి వస్తే ప్రతిసారి ఆ ఫ్యామిలీ పరువు, కులం, పరువు నిలబెట్టే బాధ్యత కేవలం ఆ ఆడపిల్ల మీద మాత్రమే నెట్టేస్తారు. అదే ఒక మగాడు ఎవరితో తిరిగినా, ఎవరిని పెళ్లి చేసుకున్నా సొసైటీ అంత ఈజీగా రియాక్ట్ అవ్వదు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? సినిమా ఇండస్ట్రీలో కూడా చూడండి, ఎప్పుడైనా ఇలాంటి సెక్స్ రాకెట్స్ పట్టుబడినప్పుడు ఏ స్టార్ హీరో పేరు బయటికి రాదు. ఎప్పుడూ హీరోయిన్ల పేర్లే హైలైట్ అవుతాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తతో లేదంటే ప్రముఖ హీరోతో ఆ హీరోయిన్ అంటూ కథనాలు వచ్చేస్తాయి. కానీ ఆ పురుష పుంగవులు ఎవరనే విషయం చివరిదాకా బయటకు రాదు. ఆ హీరోయిన్ కెరియర్ క్లోజ్ అయిపోతుంది, ఛాన్సులు. బట్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోలు మాత్రం అదంతా ఫేక్ అని ప్రూవ్ చేసుకోవటానికి పడరాని పాటలు పడుతుంటారు. ఓపెన్ స్టేజ్ మీదే నేను ఎక్కని ఎత్తులు లేవు, దిగని లోతులు లేవు అని కామెంట్స్ చేసిన హీరోలకే క్రేజ్ పెరుగుతుంది. మరిన్ని ఛాన్సెస్ వస్తాయి. కానీ ఫలానా హీరోయిన్ మాత్రం ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ఇది ఏ రకమైన న్యాయం? సుప్రీంకోర్టు ఈ వేశ్య వృత్తి పట్ల ఇచ్చిన తీర్పు ఎందుకు గ్రేట్ అంటే, ఇష్టపూర్వకంగా ఒక స్త్రీ చేసే చాయిస్ని గౌరవిస్తూనే ఫోర్స్ఫుల్గా ఈ వృత్తిలోకి లాగే క్రైమ్ని కరెక్ట్గా డివైడ్ చేసింది. మన దేశంలో చాలా తప్పుడు అర్థంలో వాడే ఒక పదం ఉంది, అదే శీలం. ఈ శీలం అనే వర్డ్ని కేవలం ఫిజికల్ రిలేషన్షిప్కి మాత్రమే పరిమితం చేసి దాన్ని కేవలం స్త్రీకి మాత్రమే లింక్ చేశారు. దీనివల్ల మగవాడు ఏం చేసినా కాలర్ ఎగరేసుకొని తిరగడానికి ఒక ఇన్బిల్డ్ లైసెన్స్ దొరికినట్లు అయిపోయింది. ఒకవేళ ఈ వ్యభిచారాన్ని లేదా రిలేషన్స్ని నైతికతకు, ఫ్యామిలీ సిస్టమ్కి ముడిపెట్టి మాట్లాడాలి అనుకుంటే అవే రూల్స్, అవే క్వశ్చన్స్ని మగవాడికి కూడా వర్తింపజేయాలి. తప్పు ఇద్దరిది అయినప్పుడు నింద, అవమానం కేవలం స్త్రీ మాత్రమే ఎందుకు మోయాలి? మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యభిచారం, అక్రమ సంబంధం లాంటి అన్ని విషయాల్లోనూ మగవాడి పాత్ర ఖచ్చితంగా ఉంది. నిజానికి మగవాడే తన లస్ట్ కోసం ఈ పద్ధతులను క్రియేట్ చేసి మళ్ళీ వాటినే స్త్రీలపై ఒక ఆయుధంగా వాడుతున్నాడు. ఈ దుర్మార్గానికే ఇప్పుడు సుప్రీంకోర్టు తన తీర్పుతో ఒక చెక్ పెట్టింది. చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ విలువలను కోర్టు నిలబెట్టింది. చట్టం మారచ్చు, కానీ సమాజంలో మన మైండ్స్లో ఉన్న ఈ కపట నీతి మారినంత వరకు అసలైన చేంజ్ రాదు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.